హలో ఫ్రెండ్స్, నా పేరు జగదీష్. మీరు చూస్తున్నారు జగదీష్ శివాల యూట్యూబ్ ఛానల్. మన వ్లాగ్ వచ్చేసి పాండిచేరిలో ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే ఎక్స్ప్లోర్ అయిపోతున్నాం. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అవి కూడా చూపిస్తాను మీకు. అలాగే మన కంటెంట్ గా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. పాండి వెళ్ళగానే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే బైక్ తీసుకోవడం. పాండి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఒక వేలో అయితే వెళ్తున్నాం. అప్పుడు వచ్చాడయ్యా ఒక అన్న. ఏంటి తమ్ముళ్ళు బోట్ రైడ్ చేస్తారా అని అడిగాడు. నేను కూడా వేరు ప్లేసు అని అడిగాను. మేము కూడా అన్ని డీటెయిల్స్ కనుక్కొని జాయింగే అయితే అని అన్నాము. యాక్చువల్లీ బైక్ రెంటల్ వచ్చేసి 250 రూపీస్ అయితే తీసుకున్నాడు. 12 అవర్స్కి, 24 అవర్స్కి అయితే కాదు. ఇక్కడ డిఫరెంట్ బైక్స్కి డిఫరెంట్ ఛార్జెస్ అయితే వేస్తారు. మేము తీసుకుంది యాక్టివా కాబట్టి 250 రూపీస్ అయితే తీసుకున్నాడు. మేము 2 బైకులు అయితే తీసుకున్నాం. అలా మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి మన బోటింగ్ పాయింట్కి వచ్చేసాము. PY బోట్స్ అడ్వెంచర్స్ ఆట. ఏమేమి ప్లేసెస్ చూపిస్తారు, ఎంత టైం పడుతుంది, బోట్స్కి ఎంత ప్రైస్ అవుతుంది అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఓకేనా? మన పాండిచేరి తిరిగేటప్పుడు ఇలా అన్నవాళ్ళు అయితే వచ్చి అడుగుతూ ఉంటారు బోట్ రైడ్ చేస్తారా అని చెప్పేసి. అది మీ ఇంట్రెస్ట్. అన్నవాళ్ళతోనైనా వెళ్ళొచ్చు, లేదంటే వేరే వాళ్ళతోనైనా వెళ్ళొచ్చు. బోట్ రైడ్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఒక జాకెట్ ఇస్తారు, అది మనం వేసుకోవాలి. ఎంజాయ్మెంట్ కన్నా మన సేఫ్టీ ఇంపార్టెంట్ బిగిలో. అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాం. హాయ్, ఇందంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలా విహారిస్తుండగా మనకి ఫస్ట్ ప్లేస్ అయిన ఫిషింగ్ హార్బర్ అయితే వచ్చేసింది. ఈ హార్బర్ చాలా పెద్దగా ఉంటుంది. చుట్టుముట్టు అన్ని పెద్ద పెద్ద పడవలు అయితే ఉంటాయి. మనం ఫొటోస్ తీసుకోవచ్చు, ఇంకా వీడియోస్ తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళి కాదు, బయట నుండే. ఇండియాలోనే పెద్ద ఫిషింగ్ హార్బర్ ఎక్కడుందో తెలుసా? మరెక్కడో కాదు, అది మన వైజాగ్లోనే. ఇలా బోట్ రైడింగ్ చేస్తుండగా నాకు ఒక సాంగ్ గుర్తుకొచ్చింది. నీటిలోని ముంచినంత నీతి చావదులే. మా బోట్ ప్రయాణం సాగుతూ ఉండగా అప్పుడు వచ్చింది. పచ్చని చెట్ల మధ్య పారే నీళ్ళతో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే వస్తుంది. మన ట్రిప్లో సెకండ్ ప్లేసు, ఇంకా మెయిన్ ప్లేస్ కూడా ఇదే. వ్యూస్ అయితే మామూలుగా ఉండవు, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇక్కడ చెట్లయితే చూశారు కదా, చూడటానికి ఒకేలాగున్న 16 రకాల మొక్కలైతే ఉంటాయి. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని తెలుగులో మడా అడవులు అని పిలుస్తారు. ఇండియాలోనే 3వ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మన కాకినాడలో ఉంటుంది. అది కొరంగా వైల్డ్ లైఫ్ శాంచురీ. మీలో ఎవరైనా బోట్ రైడ్ చేశారా? చేసుంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే మీరు ఎక్కడ చేశారో లొకేషన్ కూడా మెసేజ్ పెట్టండి, ఎందుకంటే నాకు కూడా యూజ్ అవుతుంది. మన బోట్ రైడ్లో 3వ ప్లేస్ అయిన అరిక్కమేడికి అయితే వచ్చేసాం. ఇది అరియంకుప్పం దగ్గర అయితే ఉంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఫోటోషూట్కి అయితే చెప్పక్కర్లేదు. ఇక్కడ మనకి PS మూవీ అయితే తీశారంట. PS అంటే పొన్నియిన్ సెల్వన్ మూవీ. ఆ విషయం మాకు తెలియదు, బోట్ అన్ననే చెప్పాడు. మేమైతే అవునా అన్నాము. పాండిచేరికి వచ్చాక తప్పకుండా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ అయితే చేయండి. మీకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మన ట్రిప్పులో 4వ ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే రాక్ బీచ్. నా మాటల్లో చెప్పాలంటే దీనినే నల్లరాలున్న బీచ్. ఇక్కడే మనకి సన్ రైజ్ కానీ సన్సెట్ వ్యూస్ కానీ చాలా బాగుంటాయంట. పాండిచేరిలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ యొక్క బోట్ రైడ్ ప్రైజెస్ వచ్చేసి మాకైతే ఒక్కొక్కరికి 400 రూపీస్ అయితే తీసుకున్నాడు. మేము మొత్తం 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు 2000 అయితే పడింది అరౌండ్గా. మీరు ఎక్కువ మంది వచ్చారనుకోండి ఇంకా తక్కువ ప్రైసెస్కి అయితే వస్తుంది. లైక్ ఇప్పుడు 8 మెంబర్స్ 9 మెంబర్స్ వచ్చారనుకోండి, ఎవ్రీ పర్సన్కి 350 లెక్క కూడా తీసుకుంటారు. మన ట్రిప్లో 5th ప్లేస్ వచ్చేసి ఓషన్ మౌత్.
వీడియోస్ అయితే తీయలేకపోయాను, ఎందుకంటే మా పడవ అనేది కింద మీద అవుతుంది కాబట్టి. సో డోంట్ టేక్ రిస్క్. లాస్ట్ ప్లేస్ సన్సెట్ వ్యూ పాయింట్. మేము వెళ్ళేసరికి సన్సెట్ అనేది అవ్వదు కాబట్టి మిస్ అయిపోయాం. మీరు మాత్రం మిస్ అవ్వకండి. ప్లేసెస్ అన్నీ చూపించాక ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడైతే వదిలేస్తారు. మాకు మొత్తం 1 అవర్ అయితే పట్టింది. మీరు కూడా పాండిచ్చేరికి వచ్చి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వీళ్ళొక కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ ట్రిప్కి సంబంధించిన నా యొక్క సమాచారము ఇంకా వ్యూస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్. బాయ్ బాయ్ అని కాదు, మళ్ళీ కలుద్దాం.